విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారిని గణపతి సచ్చిదానంద స్వామీజీ, దత్త విజయానంద స్వామీజీలు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ అధికారులు పూర్ణ కుంభంతో ఘన స్వాగతం పలికి అమ్మవారి దర్శనానికి ఏర్పాట్లు చేశారు. అనంతరం వేద పండితులు స్వామీజీలకు వేద ఆశీర్వచనం పలుకగా ఆలయ అధికారులు అమ్మవారి ప్రసాదంతో పాటు చిత్రపటాలను అందజేశారు. 10 సంవత్సరాల తర్వాత పాలక మండలి చైర్మన్ బొర్రా గాంధీ ఆహ్వానం మేరకు ఇంద్రకీలాద్రికి వచ్చి అమ్మవారిని దర్శించుకోవడం ఎంతో ఆనందంగా ఉందని సచ్చిదానంద స్వామీజీ అన్నారు. దేశ ప్రజలందరికీ అమ్మవారి ఆశీస్సులు ప్రసాదించాలని, ప్రజాప్రతినిధులు తమ తమ రంగాల్లో రాణించాలని ఆకాంక్షించారు. భూలోకానికి వచ్చినప్పుడు జగన్మాత అయిన సహోదరి కూడా ఈ అవతారంలో ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఎన్నో అవతారాలతో, ఎన్నో నామాలతో ఇక్కడ ఉండేటువంటి మనుషులు నరభు అంటే స్వామి అవతారాన్ని తీసుకున్న తర్వాత, మనిషి అవతారాన్ని తీసుకున్న తర్వాత అంటే ఇక్కడ 3 విధాలుగా వస్తుంది. ఒకటి స్వయంభూ, రెండవది దేవతా ప్రతిష్ట, మూడవది మనుషుల యొక్క ప్రతిష్ట. ఇవి 3 కూడా అంటే రాజులు. స్వయంభూ రూపమైనటువంటి జగన్మాత ఆ మహర్షి ప్రేరేపణతో ఈ దుర్గా పరమేశ్వరి రూపంగా ఉండేటువంటి ఈ ఆలయాన్ని మనకు అమ్మవారు అన్ని విఘ్నాలు నివారణ చేయటానికి, ప్రపంచానికే మంచిది చేయటానికి కృష్ణా నదీ తటకంలో ఉండేటువంటి జగన్మాత ఈ ఇంద్రకీలాద్రి పర్వతంలో ఆ జగన్మాత వెలసింది. అందరి కోరికలు తీర్చటానికి, అందరి యొక్క బాధలు తీర్చటానికి, అందరి యొక్క రోగాలను తీర్చడానికి, మన ప్రపంచమంతా కూడా క్షేమంగా ఉండాలని చెప్పి మన ఆంధ్రప్రదేశమే కాక సమస్త లోకం కూడా బాగా ఉండాలని ఆ దుర్గా పరమేశ్వరి అమ్మవారు దుర్గా రూపంతో అందరి కష్టాలు నివారణ చేస్తూ, శరీరాలకు కూడా ఆరోగ్యాన్ని ఇస్తూ, ప్రజలకు, ప్రజాప్రతినిధులకు అందరికీ కూడా వాళ్ళ రంగాల్లో వాళ్ళ అభివృద్ధితో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ అభివృద్ధిని పొందాలని చెప్పి ఆ జగన్మాత అమ్మవారు కృష్ణానది దగ్గరే మనకు ఉండటం, ఈ యొక్క ఇంద్రకీలాద్రి పర్వతం పైన అందరూ కూడా ఎన్నో ప్రపంచంలో ఉండే వాళ్ళందరూ కూడా దేవతా భక్తులందరూ కూడా, ప్రధానంగా విష్ణు భక్తులు అందరూ కూడా అమ్మవారి యొక్క ఆ శివుడి రూపంతో ఉండినటువంటి జగన్మాతను అందరూ దర్శించుకుంటున్నారు. మరి భవానీ మాల అనే ధారణ వ్రత దీక్ష కూడా నేను ప్రారంభం చేసిన జ్ఞాపకం నాకు ఇప్పుడు వస్తున్నది. నాకు ఎన్నో ఏళ్ల కిందట వాళ్ళు కూడా ఇంకా ముందు తీవ్రతగా ఆ వ్రతాన్ని చేస్తున్నారని తెలిసి చాలా సంతోషపడ్డాను. చాలా సంతోషం. అమ్మవారు వాళ్లకు, ఈ భవానీ వ్రతం వాళ్లకు అందరికీ మంచి చేయనిమతి. ఇక్కడ ఉండేటువంటి మేనేజ్మెంట్ చాలా సువ్యవస్థితంగా, చాలా క్లీన్ గా, మరి జనానికి ఏ ఇబ్బంది లేకోకుండా ఈ కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి ప్రతి ఒక్క చిన్న ఆఫీసర్ నుంచి, ఈఓ ఆఫీసర్ నుంచి మొదలుకొని, మేనేజర్ నుంచి మొదలుకొని ఒక సెక్యూరిటీ వరకు కూడా చాలా బాగా అత్యుత్తమంగా పనిచేస్తున్నారు. చాలా దేవస్థానం కూడా చాలా నీట్ గా ఉన్నది, చాలా బాగా ఉంది. అమ్మవారి పేర్లు శ్రీకృష్ణ భగవంతుడు భూలోకానికి వచ్చినప్పుడు జగన్మాత అయిన సహోదరి కూడా ఈ అవతారంలో ఈ భూలోకానికి వచ్చినప్పుడు ఎన్నో అవతారాలతో, ఎన్నో నామాలతో ఇక్కడ ఉండేటువంటి మనుషులు నరభు అంటే స్వామి అవతారాన్ని తీసుకున్న తర్వాత, మనిషి అవతారాన్ని తీసుకున్న తర్వాత అంటే ఇక్కడ 3 విధాలుగా వస్తుంది. ఒకటి స్వయంభూ, రెండవది దేవతా ప్రతిష్ట, మూడవది మనుషుల యొక్క ప్రతిష్ట. ఇవి 3 కూడా అంటే రాజులు. స్వయంభూ రూపమైనటువంటి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ కొట్టి, షేర్ చేసి మా వైకే టీవీ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.